ప్రభునందు ప్రియమైన సహోదరులకు అలాగనే మరి ఒక అవకాశం దేవాదేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడు. ఇది లోకరక్షకుడు, లోక నిర్మాత, ముల్లోకాలని ఏకరీతిగా పరిపాలించి పోషించి జీవింపచేస్తున్న జీవాధిపతి అయిన దేవుని యొక్క నామంలో మీ ముందున ఈ ప్రోగ్రాం ఉంచుటకు మేము ఎంతో సంతోషంగా ఇష్టపడుతూ చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మీ ముందుకు వస్తున్నాం. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించి అలాగనే లేఖనాల్లో చూసి ఆయన జీవగ్రంథం నుంచి అనేకమైన విషయాలు మాకంటే ఇంకా మంచి కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలని, ఆ నిజమైన దేవుని గురించి రూఢిగా తెలుసుకోవాలని, ఆయన ఇచ్చే రాజ్యాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగి ఇవన్నీ చేస్తున్నాం. మరి ఒక అవకాశం దేవాదేవుడు దయచేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా విందాం. నిజంగా మరి దేవాదేవుని యొక్క జన్మదిన వేడుకలలో మనం భాగస్వాములు అయ్యి ఉన్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అనేది భావం. అలాగనే మరి ఆరాధనలో మనం క్రీస్తు లోకంలో మానవ అవతారిగా వచ్చి సమస్తం నెరవేర్చి చెప్పి బోధించి వెళ్ళాడు గనక జరగబోయే కార్యక్రమాలన్నీ ఆయన మనకు మా కళ్ళ ముందు చూపించాడు. అనేకమైన ప్రాంతాల్లో ప్రపంచమంతా ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు విస్తరింపజేయటం కొరకు అన్ని దేశాల్లో వాడుకుంటున్నాడు. అలాగనే మనం కొలిచే దేవుడు ఎప్పుడు పుట్టాడని సందిగ్ధం తీర్చడం కొరకే మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. లేఖనాల్లో తీసుకొని అలాగనే కొన్ని రూఢికరమైన వాక్యాలతో, లేఖనాలతో, ఆయన చట్టంతో మనం దీన్ని నిర్ధారించుకుందాం. అనేక మంది మరి అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ మరి క్రీస్తు 25నే పుట్టాడని గ్యారంటీ ఏంటి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఆ డౌట్ని క్లారిటీగా తెలుసుకుందాం మనం. అలాగే ఆయన లేఖనాల్లోకి వెళదాం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మీ యొక్క ప్రార్థన వసతులు అవసరమని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి కార్యక్రమం చూద్దాం. దయచేసి మరి చూడండి, అపోస్తుల కార్యాలు దేవాదేవుడు మనకి ఈ లేఖనాల్లో దాన్ని పొందుపరిచించాడు అపోస్తులైన పౌలు ద్వారా. చూడండి దయచేసి అపోస్తులైన పౌలు 15వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెనో సుమయోనుకు వివరించి ఉన్నాడు. చూడండి, ఇక్కడ సుమయోను అనే మరి ప్రవక్త, చాలా సీనియర్ ప్రవక్త, చాలా వృద్ధాప్యం, చాలా ఎక్కువ కాలం జీవించిన ప్రవక్తగా మనకు కనబడతాడు. ఈ సుమయోను ద్వారా నేను డిక్లేర్ చేశాను, ఆయన ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు రక్షకుడిని అని మరి ఇక్కడ దేవాదేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం. చూడండి, ఈయన ఎలా డిక్లేర్ చేసాడు, ఎక్కడ చేసాడో మనం కొంచెం లోతుగా గమనిద్దాం. చూడండి దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో మళ్ళా తారసపడతాడు ఈయన మనకు. చూడండి దయచేసి చదవండి. 2:25. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఆయన లక్షణాలు చూడండి. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయి ఉండి ఇజ్రాయేలీల యొక్క ఆదరణకర్త కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఈయన పని అది. ఎందుకంటే ఈయన నీతిమంతుడు, భక్తిపరుడు, ఇజ్రాయేల్ కొరకు రక్షకుడు, ఆదరణకర్త వస్తాడు అని కనిపెడుతున్నాడు. ఎందుకంటే ఈయనకే తెలుస్తుంది, ఈయనకే చెప్తాన్నాడు దేవాదేవుడా మనకు అక్కడ అపోస్తులైన పౌలు ద్వారా లిఖించబడిన లేఖనాల్లో. అలాగే ఈ సుమయోను ఇక్కడ యెరూషలేమునందు ఉన్నాడు. యెరూషలేములో ఎందుకు ఉన్నాడు ఈయన అంటే ఈయన పనిది. ఎందుకంటే ఇజ్రాయేల్ యొక్క రక్షణకర్త కొరకు ఎదురు చూస్తూ అక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కాలక్షేపం ఇక్కడ దేవాదేవుడు మనం చూసినట్లయితే మరి మలాకి వరకు మనకు ప్రవక్తలందరూ కనపడతారు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేరింది. అక్కడ నుంచి మనకు తెలుసు అనేక మందిని పంపించాను నేను, కానీ చాలామందిని చంపేశారు, చాలామంది చిత్రహింసలు పెట్టారు, కొట్టారు. చివరికి నేను నా కుమారుడిని పంపిస్తాను ఈ లోకంలోకి, ఆయన నా ప్రణాళిక అంతా చెప్పి బోధించి వాళ్ళని నా పిల్లలుగా చేస్తారని దేవాదేవుని అనాది సంకల్పం యొక్క ప్రోగ్రాం ద్వారా మరి నేను పంపిస్తానని ఎవరికి చెప్పాడంటే సుమయోనుకి చెప్పాడు. అందుకే ఆ పని మీద ఈయన ఇక్కడ యెరూషలేం దేవాలయంలో ఉన్నాడు. మలాకి వరకు మనకి వీళ్ళు ప్రకటిస్తూనే వచ్చారు యేసు ప్రభువుని. ప్రతి గ్రంథంలో ఇంకా మీరు చదవగలిగితే, చూడగలిగితే, ధ్యానయుక్తంగా వెళ్ళగలిగితే ప్రతి పేజీలోనూ యేసు ప్రభు కనబడతాడు మనకు పాత నిబంధనలో. పాత నిబంధన చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దేవుని ఉద్దేశాలను అందరూ పొందుపరిచి ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే మనం జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మ తండ్రిని పిలిచి ఆహ్వానించి మనం ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు చెప్తాడు. అలాగనే మరి సుమయోను కూడా చెప్పి ఉన్నాడు. సుమయోను డిక్లేర్ చేయడానికి మరి యెరూషలేం దేవాలయం వెళ్ళాడు. ఎందుకంటే ఈ భూమి అంతట్లో ఎక్కడ పుట్టినా కానీ ఆయన ఇక్కడికి వస్తాడు అని సుమయోను తెలుసు. ఎలా తెలుసు? లేఖనాలు చెప్తున్నాయి. చూడండి దయచేసి నిర్గమకాండం
22 అధ్యాయం 30 వచనం దయచేసి చూడండి. 7 దినములు దాని తల్లి యొద్ద ఉండవలెను. పుట్టిన పిల్ల అది దాని తల్లి వద్ద ఉండవలెను. తొలిచూలు మగది దాని తల్లి వద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. 8వ రోజున దాన్ని నాకు ఇవ్వాలంటే 7 రోజులు గతించిన తర్వాత 8వ రోజున దాన్ని నాకు ఇవ్వాలి, తీసుకురావాలంటాడు. అప్పట్లో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకటే మందిరం గనుక, ఒకే దేవుడు గనుక, ఆయన పేరు మీద భూమి యొక్క సెంటర్ ప్లేస్లో నిర్మించబడిన మందిరం యెరూషలేము గనుక యెరూషలేములోకి తీసుకురావాలి. అందరూ అలాగనే తీసుకొస్తూ ఉండారు యూదులంతా. అలాగనే యేసు ప్రభు జన్మైన తర్వాత కూడా మరి చూడండి, మళ్ళీ అక్కడ లోకాసువార్త 2వ అధ్యాయంలోకి వెళదాం. చూడండి, లోకాసువార్త 2:21లో మరి దేవుని యొక్క చట్టాన్ని ఇక్కడ అమలు చేయటం మనం చూస్తున్నాం. మరి అమ్మ యోసేపులు దయచేసి చూడండి 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. చూడండి దయచేసి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఇక్కడ యేసు ప్రభు తల్లిదండ్రులైన మరియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చదువునైనా మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్ము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసులు మగ పిల్ల చూడండి ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. ఇది దేవుని యొక్క చట్టం. ఇక్కడ మరి తొలుసులు మగ పిల్ల గనక మరి యేసు ప్రభు మొట్టమొదటి వాడు గనక మరి ఆయన కన్యక గర్భాన్ని ధరించి అలాగే లోకరక్షకుడిగా వస్తానని చెప్పాడు కనుక ఆయన చట్టంలో భాగాన్నే తీసుకొని ఇక్కడ మరి యోసేపులు 8వ రోజున యెరూషలేము దేవాలయం శుద్ధీకరణకు వస్తున్నారు. ఈ శుద్ధీకరణ మనం కూడా ఆచరిస్తున్నాం, దీన్ని గమనించట్లేదు. కానీ మరి నిజంగా మరి పిల్లలు పుట్టినప్పుడు మనం 8వ నాడు పురిటి స్నానం చేపిస్తాం. 7 రోజులు గతించిన తర్వాత 7వ రోజుని సాయంత్రం కానీ లేకుంటే 8వ రోజు పొద్దుట కానీ మనం ఈ కార్యక్రమం చేస్తాం. ఇది మోషే గారి ద్వారా యెహోవా దేవుడిచ్చిన చట్టంలో ఒక పాయింట్. ఇలాగనే ఇప్పుడు ఈ చట్టం అంతా ఎక్కువ పర్సెంట్ భూమి మీద భారతదేశంలోనే నెరవేరుతుంది కనుక చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనం నిజంగా ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తూ మనకి ఈ దేశం ఇచ్చిన దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలని మరి ఆరాధన కోసం వెళ్ళి ఇక్కడ వచ్చారు. యెరూషలేము దేవాలయంలో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ముందే చూసుకున్నాం మనం, సిమెయోను ఉన్నాడని. సిమెయోను ఏం చేస్తున్నాడో చూడండి, దయచేసి గమనిస్తూ ఉందాం మనం. చదవండి, రైట్, దయచేసి చూడండి 27వ వచనం, 2:27 లోక 2వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నాం మనం. చదువునైనా అంతటా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా దేవుని యొక్క చట్టం ఏదైతే ఉందో ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవాలయంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ సిమెయోను అనే ఆ ముసలాయన ఉన్నాడు కదా, ఈయన మరి ఏం జరిగిందో చూద్దాం, గమనించండి జాగ్రత్తగా. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని చూడండి. ఆయన ఎవరు? ఆ దినాలలో రోజుకి కొన్ని 100 మంది పుట్టేవారు. మరి సిమెయోను రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక ఈ సిమెయోను మరి ఎదురుగా వెళ్ళటం, 7 రోజులు గతించి 8వ రోజున పిల్లోడిని ఈయన చేతులతో తీసుకోవటం, ఇది మరి కళ్ళు కనపడకుండా లేచి పరిగెట్టుకుని వెళ్ళలేని స్థితి ముసలోడు. నిజంగా ఈయనగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే సిమెయోను మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవాదేవుడు ఎవరిని పట్టించుకోలేదు. ఏ రాజ్యం పరిపాలన చేసిందో, ఎవరు రాజు ఎవరు చక్రవర్తి, ఆ పీరియడ్లో ఏం జరిగిందో ఎవ్వరూ రికార్డ్ చేయలేదు. ఇదంతా మనకు తెలుసు. అలాగనే సైంటిస్టులు కూడా దీన్ని చీకటి కాలము అంటున్నారు. 400 years, 400 సంవత్సరాలు. మరి 400 సంవత్సరాలు ఏమైందో మరి ఎవరికి తెలియదు కనుక రోమా ప్రభుత్వ పరిపాలనలో ఉండిపోయింది అది. వాళ్ళు మరి ఇక్కడ జరిగిన చాలా సందర్భాలు మనకి బయటికి రానిలేదు, తెలియనిలేదు. అదే మరి ఈయన చూడండి, దయచేసి కీర్తనలో మనం ఒక పాయింట్ చూద్దాం. ఈయన ఏం అడిగాడు, ఏం ప్రార్థన చేశాడు దేవుడికి, ఈయనకే ఈ అవకాశం ఎందుకు దొరికిందని చూసినట్లయితే కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చూడండి దయచేసి, మిస్టేక్ జరిగింది. 21వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. కీర్తన భాగం 21:4. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. చూడండి, ఇక్కడ దావీద్ గారు మరి రికార్డ్ చేస్తున్నాడు. సిమెయోను గారు ఏమడిగాడంటే ప్రార్థన రిక్వెస్ట్ అడిగాడు. సిమెయోను గారికి తెలుసు దేవాదేవుడు యెహోవా దేవుడు మాట్లాడు, లోకం అంతా ఇలా అయిపోతుంది, నువ్వు నీతిమంతుడిగా బుద్ధిమంతుడిగా భక్తిపరుడుగా ఉన్నావు కనుక అని దేవాదేవుడు సిమెయోనుతో
దాన్ని ఆ బాధను వ్యక్తం చేసుకోవటం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మరి బాధలో వేదనలో ఉన్నాడేమో ప్రభు, ఈయన ఇదే అవకాశం తీసుకొని ప్రభువా మరి ఏం చేయదలుచుకున్నావు నువ్వు ఈ లోకాన్ని రక్షించడానికి? నేనే మానవ అవతారం ఎత్తి ఈ భూమి మీదకి నరుడిగా వచ్చి నేనే నా పిల్లలకు బోధించుకొని నేను రక్షించుకుంటానని మరి సుమియోనికి చెప్పడం, సుమియోనేమో ప్రభువా నువ్వు ఈ భూమి మీదకి మానవ అవతారం ఎత్తి వచ్చే వరకు నాకు ఆయుష్ ఈ ప్రభువా, నేను నీ కళ్ళారా చూసుకోవటానికి నాకు ఒక అవకాశం ఈ ప్రభువా అని అడిగినట్లు ఇది మనకు మరి ఆయన ఏం వరం ఇచ్చినట్లు మరి దావీదు మహారాజు రికార్డ్ చేస్తున్నాడు. చూద్దాం చూడండి మళ్ళీ లోకాసు వార్త 21 చూడండి దయచేసి 2:29 లోకాసువార్త 2 అధ్యాయం 29వ వచనం చూద్దాం. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున చూడండి ఇక్కడ మనం నాథా 7 రోజుల పిల్లవాడితో మరి ఈ ముసలాయన దగ్గర 400 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికిన ఈయన చేతుల్లో తీసుకోవటం, ఆ పిల్ల పసిపాలుడిగా ఉన్న రక్షకుడిని ఏమని సంభోగిస్తున్నాడు చూడండి. నాథా ఇప్పుడు చూడండి గమనించాలి మనం, ఎందుకంటే 7 రోజుల పిల్లవాడు మాట్లాడతాడా? ఇప్పుడు నీ మాట చొప్పున అంటే ఎప్పుడు మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ? దయచేసి జ్ఞానయుక్తంగా ఆలోచించండి. మర్మాలు బయలుపరిచేవాడు యేసు ప్రభువు కనుక మరి ఆయన ఆధారంగా తీసుకుని మనం అడిగినట్లయితే సమస్తం వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అడుగుడి ఇవ్వబడిన వాగ్దానం కూడా దీనికి వర్తిస్తుంది కనుక జాగ్రత్తగా గమనిద్దాం. అతడు ఆయుష్ నిమ్మని అడుగ్గా మరి ఆయుష్ని ఇచ్చాడు. ఈ ఆయుష్ కొరకు ఆయన మరి ఎక్కడ పుట్టినా ప్రపంచంలో సెంటర్ ప్లేస్కి ఆయన మందిరంలోకి ఆయనకి ఇష్టమైన ప్లేస్కి వస్తాడు కనుక ఎదురు చూశాడు. మరి యోసేపులు మరి యేసు ప్రభుని తీసుకొచ్చారు శుద్ధీకరణ కొరకు. అలాగనే మరి ఈయన చేతుల్లో తీసుకొని బాబు చాలా బాగున్నావయ్యా, భలే ఉన్నావయ్యా, నీ కళ్ళు కానీ నీ ముక్కు కానీ నీ చెవులు కానీ అబ్బా ఎంత అందమైన రూపం అని అన్నట్లే. నాదా చూడమ్మా చదువు. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో చాలయ్యా. ఇంత వృద్ధాప్యంలో ఉన్న ఈయన మరి 7 రోజుల పిల్లవాడికి నీ దాసుడిని పోనిస్తున్నావు, నీ సన్నిధికి నువ్వు పిలుచుకుంటున్నావు అని చెప్పి ఆ చెప్పే మాటల్లోనే మనకి అర్థమవుతుంది. ఆయన లోకరక్షకుడిని పరిచయం చేశాడు లోకానికని. ఆయన అలాగనే ఆయుష్ ఇమ్మని అడిగాడు. ఆయనను చూసి చూడండి ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఆయన ఇంకేం చెప్తున్నాడు సుమియోను సాక్ష్యం చూద్దాం చూడండి. దయచేసి చదవండి అక్కడే 30లో దయచేసి చదవండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అప్పటి వరకు లోకం చీకటిలో ఉంది. ఈ చీకటిని మాకు చీకటిలో ఉన్నాం, మేము అసత్యంలో ఉన్నాం, సత్యంలోకి నడిపించు, మేము చీకటిలో ఉన్నాం, మాకు వెలుగు అంటే ఏంటో తెలియట్లేదు, మమ్మల్ని వెలుగులోకి నడిపించు అని చెప్పి కొన్ని స్లోగన్స్ కొన్ని గ్రంథాల్లో కూడా మనం చదువుతూ వింటూ ఉన్నాం. అలాగే అన్యజనులకు నువ్వు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీవు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరి ఎదుట సిద్ధపరిచిన నీ రక్షకుడను నేను కన్నులారా చూస్తున్నానయ్యా. నాకు ఇచ్చిన ఈ వరం అయ్యా, లోకానికి రక్షణ వచ్చింది. దేవాదేవుడు మానవావతారం అయితే వచ్చాడు. ఇదిగో నేను చూస్తున్నా, నువ్వు నాకు ఇచ్చిన మాటలు చొప్పున, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం చొప్పున, నువ్వు నాకు ఇచ్చిన ఈ గొప్ప అనుభూతి చొప్పున చాలయ్యా, నాకు ఈ జన్మకి చాలు. రక్షకుడు వచ్చేసాడు. ఇక ఈ ప్రజలు ఎవరైతే నాకు రక్షకుడు కావాలని కోరుకుంటున్నారో, ఈ ప్రజలు ఎవరైతే ఆయన చెప్పిన బోధనలు విని ఆ ప్రకారంగా జీవిస్తారో, చావు లేని ఆకలి దప్పు లేని నిత్యరాజ్య వారసత్వానికి సిద్ధపడి వెళ్తాకి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ నీ రక్షకుడినైన నీవును ఇలాగ పుట్టావు గనక అయ్యా, నువ్వు ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో నేను కళ్ళారా చూస్తున్నాను, ఇక కనులారా చూస్తే నాకు అవకాశం ఇచ్చావు అని మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న సుమియోను గారు అక్కడే పడి ప్రాణం వేయటం మనం గమనిస్తూ ఉంటాం. ఈయన ద్వారా మరి యెరూషలేం దేవాలయంలో భూమంతరి సెంటర్ కనుక యెరూషలేం దేవాలయంలో డిక్లేర్ అయ్యాడు. ఈ కొన్ని వందల మంది పుట్టినా కూడా మరి ఎవరి విషయంలోనూ సుమియోను సాక్ష్యం చెప్పలేదు. దేవాదేవుడు మానవ అవతారం ఎత్తి వచ్చాడని చెప్పి యేసుక్రీస్తుగా ఈయనొక్కడే అక్కడ డిక్లేర్ చేశాడు. ఈయనొక్కడికే తెలియపరిచాడు కనుక దేవుడు ఆయన డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత అదే యెరూషలేం దేవాలయంలో చూడండి, గమనించండి ఒకసారి మనం చూద్దాం. చూడండి కిందికి ఒక లేడీ ఉంటుంది. అదే 2వ అధ్యాయంలో 36వ వచనం చూడండి దయచేసి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్రవక్తిని ఉండేను, ఆమె కన్యత్వం మొదలు చూడండి 7 సంవత్సరాలుగా భర్త చనిపోయాడట, పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలుగా యెరూషలేం దేవాలయం తుడుచుకుంటూ కడుక్కుంటూ ఆ దేవుని సన్నిధిలో పరిచర్య చేసుకుంటూ ఉండటం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈమెకి తెలుసు రక్షకుడు ఇక్కడికి వస్తాడని.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రపంచమంతా క్రైస్తవ ఘోషగా ఉంటే మరి ఇదంతటి కారణం మరి వీళ్ళిద్దరూ ఎంత అదృష్టం చేసుకుని ఎంత చక్కగా భక్తి శ్రద్ధలతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. సుమయోను గతించిపోయిన తర్వాత మరి ఈమె యెరూషలేము దేవాలయం ఉంది కనుక మళ్ళీ ఆ బాలు నీరే రక్షకుడని చెప్పి అక్కడి నుంచి ఆవిడ సువార్త ప్రకటించటం, ఆ తర్వాత ప్రపంచ దేశాలకి ఈయన రక్షకుడని తెలియటం, ఆ తర్వాత మరి 30వ సంవత్సరంలో దేవాదేవుడు రాజ్య సువార్త ప్రకటన యోహాను గారు స్టార్ట్ చేస్తే యోహాను గారు తల నరికి వేయబడి చంపబడిన తర్వాత యేసు ప్రభు దాన్ని తీసుకొని ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ నెంబర్ 1 స్థానంలో క్రీస్తును ప్రకటించటకు, క్రీస్తుని కలిగి ఉంటకు, నిత్యరాజ్య వారసత్వం ఆయన ఇచ్చటకు ఆయన చెప్పినవన్నీ రూఢిగా జరుగుతున్నాయి కనుక జరగబోయి కూడా అవే కనుక మరి జరగబోయేది చెప్పగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే మనం దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈమె ద్వారా రక్షకుడిని ప్రపంచానికి పరిచయం చేశారు వీళ్ళిద్దరూ. నిజంగా ఎంత ధన్యకరం అండి. ఇటువంటి అవకాశం మనకు కూడా దొరికింది. కానీ మనం ఈ లోకంలో కొట్టుకుపోతున్నామా? నిజంగా మరి దేవుని తెలుసుకుంటున్నామా? ఈ రకంగా మరి ఈయన పుట్టింది యోదయ బెత్లెహేంలో గనుక ఈ సంఘటనలన్నీ జరిగేది యెరూషలేము దేవాలయం కనుక ఒక్కసారి మనం మరి క్యాలెండరు కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి ఆయన పీరియడ్లోనే తయారైంది. మీనికి మూల పురుషుడిగా శతాధిపతిగా మరి దేవాదేవుని యొక్క ఉనికి మరి ఇక్కడ ఈయన అర్థం కాకనో అర్థమయ్యో మరి ఆయన సూర్య ఆరాధికుడు, సండే ఆరాధన కూడా పెట్టింది ఆయనే, క్యాలెండర్ తయారు చేసింది ఆయనే. ఈ క్యాలెండర్ జనవరి 1 నుంచి మనం కౌంట్ చేస్తాం. అంటే యెరూషలేములో డిక్లేర్ అయిన దగ్గర నుంచి మనం కౌంట్ చేస్తున్నాం. మరి నిజంగా ఆయన పుట్టిన డేటు అది మనకు తెలియాలంటే ఒక 8 రోజు ఇక్కడ జరుగుతున్న సంఘటన 7 రోజులు వెనక్కి వెళ్ళినట్లయితే మరి యోదయ బెత్లెహేం మనం వెళ్ళగలుగుతాం. మరి యోదయ బెత్లెహేం చూడండి దయచేసి వెనక్కి లెక్క పెట్టినట్లయితే 31, 30, 29, 28, 27, 26, 25 ఆయన పుట్టింది యోదయ బెత్లెహేంలో పశువుల పాకలో 25వ తారీఖున కొన్ని గంటలు మనకి ఆ ఇజ్రాయెల్ దేశానికి 2 గంటల 40 నిమిషాల డిఫరెన్స్ ఉంది కనుక మరి ఆ డిఫరెన్స్లోనే మరి యేసు ప్రభు ఇక్కడ పుట్టాడని మనకు రూఢిగా అర్థమవుతుంది. ఇది యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రం 8వ రోజు యొక్క శుద్ధీకరణ దినం. ఆ ప్రకారమే దేవాదేవుడు మనకు ఈ క్యాలెండర్లో మరి ఆ రోమా చక్రవర్తి తయారు చేసిన క్యాలెండర్ కనుక మరి ఈ క్యాలెండర్లో కూడా దేవాది దేవుడు ఆయన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆయన మరి 25వ తారీఖున పుట్టాడని మనం ఈ రకంగా రూఢిగా తెలుసుకోవటానికి దేవాది దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. అది మేము ముందుంచుతున్నాం. మరి మీరు దీన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఆ ప్రకారం మరి దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అంటే ఇష్టం వచ్చినట్టు మరి ప్రవర్తించకూడదు. దేవుని చట్ట ప్రకారం మనం జీవించాలని ప్రభు పేట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలతో ముగిస్తున్నాం ఈ ప్రోగ్రామును. ఇట్లా